భూమి మీద పరిచర్య చేస్తున్నప్పుడు అనేక సార్లు అనేకమైనటువంటి మాటలు బోధించిన వారే ఉన్నారు. వాటన్నింటిలో ప్రత్యేకమైనటువంటి స్థానము కలిగినటువంటి బోధ ఏమిటి అంటే కొండ మీద ప్రసంగం అని చెప్పి భక్తులైనటువంటి వారు తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారులారా, యేసు ప్రభు వారు బోధించినటువంటి విధానం మనం చూస్తే ఉపమానాల రీతిగా ఎంతో సులువుగా అర్థము చేసుకోలేని వారికి కూడా అర్థమయ్యేటువంటి రీతిగా ఆయన బోధించినటువంటి విధానాన్ని మనం చూస్తాం. ప్రియమైన వారులారా, యేసు క్రీస్తు వారి బోధ మనం విన్నామా? చెప్పండి. ఆయన చెప్తే మనం విన్నామా? లేదు. మరి ఆయన బోధ వినాలంటే మనము ఈ కొండ మీద ప్రభువు చెప్పినటువంటి బోధను ధ్యానించవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రియమైనటువంటి వారులారా, ఆయన బోధన విధానము ఎలా ఉంటుందయ్యా అనేటువంటి విషయాలు ఇక్కడ మనకు కనబడతాయి. ఈ కొండ మీద ప్రసంగము మనము చదివితే ఆయన ప్రసంగము సూటిగా ఉంటుంది. ఎలా ఉంటుంది చెప్పండి? సూటిగా ఉంటుంది. రెండవదిగా మనం చూస్తే ఆయన ప్రసంగము ఆత్మీయముగా లోతుగా హృదయమును కదిలించేటువంటి విధానం ఇక్కడ కనబడుతూ ఉంది. మూడవదిగా మనము చూస్తే ఆయన ప్రసంగము అధికారము కలిగినటువంటి వానిగా, అధికారము చూపించేటువంటి విధముగా మనం చూడగలం. నాలుగవదిగా మనము చూస్తే ఆయన మాటలు ఎంతకు ముందు ఎప్పుడు వినలేదే అన్నట్లుగా ఆశ్చర్యకరమైనటువంటి మాటలుగాను, వినసొంపుగా విన్నటువంటి మాటలుగాను మనం గ్రహించగలిగినటువంటి వారమై ఉన్నాం. ఈ అనుభవాలన్నీ ఎక్కడ మనకు కనబడతాయి అంటే యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద చెప్పినటువంటి ప్రసంగములో. ఈ కొండ మీద ప్రసంగం ఎక్కడుందయ్యా అంటే మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు మనము జాగ్రత్తగా ధ్యానించగలిగితే యేసు ప్రభువారు చేసినటువంటి బోధన విధానము ఇక్కడ మనకు తేట తెల్లగా కనబడుతున్నట్లుగా మనం చూస్తాం. ప్రియమైన వారులారా, ఈ కొండ మీద ప్రసంగమును గురించి తెలియజేస్తూ తండ్రి దైవజనులు దేవదాసయ్య గారు ఒక 3 మాటలు తెలియజేస్తారు. ఏంటయ్యా మాటలు అంటే, 1 కదలలేదు, 2 బెదలలేదు, 3 వదలలేదు. ఏం చెప్పండి? 1 కదలలేదట, మెదలలేదు, వదలలేదు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఏంటి కదలలేదు అంటే 3 దినాలు అక్కడ ఉన్నటువంటి జనసమూహం అంతా, పిల్లలు, పెద్దలు, చిన్నలు, వృద్ధులు, యవనస్తులు, నడవయస్కులు అందరూ కూడా 3 దినాలు కూర్చున్నటువంటి స్థలము నుండి వారు కదలలేదు. వాడు మనస్సు కదలలేదు, వారు మెదలలేదట, అటు ఇటు మెదలలేదట. మనమైతే ఏం చేస్తాం? ఆరాధనలోనికి వచ్చి 1 గంట సేపు కూర్చోవడానికి ఎన్ని పాటలు పడతామో కదా. చెప్పండి. అటు కదులుతాం, ఇటు కదులుతాం, ఇటు వెళ్తాం, అటు వెళ్తాం, కుదురుగా కూర్చోలేదు. కానీ ఆనాడు 3 దినాలు ఏం చేయలేదట, ఇటు కూడా మెదలకుండా కూర్చున్నారు. అలాగే వదలలేదు. ఏంటి చెప్పండి? వదలలేదు. ఏంటి అంటే ఏ శబ్దము వారు చేయలేదు. ఏ శబ్దము లేకుండా యేసు ప్రభు వారు బోధిస్తూ ఉంటే ఆ మాటల మీద ధ్యానం ఉంచి, లక్ష్యం ఉంచి, అయ్యో ఈ మాటలు ఎంత బాగున్నాయి, ఈ మాటలు మేము ఎప్పుడు వినలేదే అన్నట్లుగా ఆయన వాక్యాన్ని వింటూ ఏ విధమైన శబ్దము వారు చేయలేదట. 3 దినాలు అన్నపానములు లేవు, ఏ కాలకృత్యాలు లేవు, ఏమీ లేవు. 3 దినాలు కూడా ఎక్కడున్నారు చెప్పండి? దేవుని పాదముల చెంత ఉండి దేవుని మాటలు వింటా ఉన్నారు. ప్రియమైనటువంటి వారులారా, నేటి దినాన విశ్వాస యొక్క పరిస్థితి మనం చూస్తే 1 గంట సేపు దేవుని సన్నిధిలో గడపడానికి మనకి ఎంతో బాధ, ఎన్నో బలహీనతలు, ఎన్నో కష్టములు కదా. అవునా కదా? చెప్పండి. కూర్చోలేవు. కానీ నీవు
స్థలములో, నీవున్న స్థలములో నీ ధ్యానము దేవుని మీద ఉంచితే, నీ యొక్క తలంపంతా దేవుని మీద ఉంచితే, నీ తలంపంతా ఆయన వైపు చూస్తే ఇక ఏ సమస్య ఏది కూడా మనకు గుర్తుండదట. దేవాలయానికి వచ్చినప్పుడు గడప బయటే మన సమస్యలు, మన కష్టాలు, మన శ్రమలు, మన పని పట్లన్నీ కూడా ఎక్కడ మర్చిపోవాలి? గడప బయట మర్చిపోవాలి. లోపలికి వాటిని తీసుకొని రాకూడదు. తీసుకొస్తే ఏమవుతుంది? నిన్ను కుదురుగా కూర్చోనివ్వు, నిన్ను వాక్యం విన్నవు, పాటలు పాడవు, ఏదో ఒక విధముగా డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఏం చేయాలట? చెప్పండి. అన్నీ విడిచిపెట్టి మనము రావాల్సినటువంటి వారమై ఉన్నాం. ప్రియమైనటువంటి వారు అందుకే తండ్రి దైవవచనములు చక్కగా వర్ణించిన వారై ఉన్నారు. యేసు నీ తలపే నా